అంటే హైదరాబాద్ హబ్సిగూడ యాక్సిడెంట్స్ కు స్పాట్ గా మారుతోంది. హబ్సిగూడ సర్కిల్లో రోజు ఏదో ఒక ప్రమాదం జరుగుతూనే ఉంటుంది. ఎవరో ఒకరు ప్రాణాలు కోల్పోవటం పరిపాటిగా మారిపోయింది అక్కడ. అయితే ఓ లారీ డ్రైవర్ నిర్లక్ష్యానికి ఓ చిన్నారి బలైంది. ఇప్పుడు తల్లి సోదరుడితో కలిసి చిన్నారి స్కూటీపై వెళ్తూ ఉండగా వెనక నుంచి వచ్చిన లారీ వారిని ఆనుకుంటూ వెళ్ళింది. దీంతో స్కూటీ అదుపు తప్పడంతో లారీ చక్రాల కింద పడి చిన్నారి కామేశ్వరి ప్రాణాలు కోల్పోయింది. మనం ఇక్కడ బిగ్ టీవీ స్క్రీన్ మీద ప్రమాద దృశ్యాలను చూడవచ్చు. లారీ డ్రైవర్ స్కూటీ వెనక నుంచి వస్తూనే వారికి చాలా పక్కన నుంచి వెళ్ళింది. దీంతో ఆ లారీ తగిలి స్కూటీపై ఉన్న ముగ్గురు కూడా కింద పడిపోయారు. ముందు కూర్చున్న తల్లి, మధ్యలో ఉన్న సోదరుడు త్రుటిలో తప్పించుకున్నారు. కానీ చిన్నారి వెనుక ఉండటంతో లారీ చక్రం కింద నలిగిపోయింది. వెంటనే హాస్పిటల్కి తరలించిన ప్రాణాలు మాత్రం దక్కలేదు. చికిత్స పొందుతూ కామేశ్వరి చనిపోయింది. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాణా అందిస్తారు. రాణా, చెప్పండి, యాక్సిడెంట్ దృశ్యాలు అయితే క్లియర్ గా కనిపిస్తున్నాయి. ప్రెసెంట్ అప్డేట్స్ ఏంటి? అక్కడ యాక్సిడెంట్ స్పాట్ గా మారినట్టు కూడా తెలుస్తోంది, ఆ పర్టికులర్ టర్నింగ్ పాయింట్. సో మరి ట్రాఫిక్ సిబ్బంది ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటుంది? అప్డేట్స్ ఏంటి? నిన్న సాయంత్రం ఎగ్జాక్ట్ గా ఈ హబ్సిగూడ రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఒక కుటుంబము బైక్ మీద వెళ్తుంది. వర్షం కూడా స్టార్ట్ అయింది. అందరూ వెళ్తున్న నేపథ్యంలో అక్కడ వెనుక నుంచి ఒక లారీ చాలా వేగంగా వచ్చింది. ఆ వేగం వచ్చినప్పుడు కొంచెం లెఫ్ట్ తీసుకునేసరికి ఆల్రెడీ ఆ లెఫ్ట్ సైడ్ లో ఆ కుటుంబంలో ఉన్న వ్యక్తి బైక్ తోలుతున్నాడు. వాళ్ళ డాడీ గారు, వాళ్ళ మదర్ గాని, ఆ అమ్మాయి వెనకాల ఆరో తరగతి చదివే అమ్మాయి కామేశ్వరి వెనకాల కూర్చుంది. అయితే ఆ గుంపుకి బండి ఒక్కసారిగా కింద పడిపోయింది. ఆ అమ్మాయి వెనక భాగంలో కూర్చుంది కాబట్టి వెనక ఉన్న టైర్లు ఆ అమ్మాయి మీద వెళ్ళడంతో అక్కడే చాలా రక్తస్రావం జరిగింది. వెంటనే ఆ కాళ్ళు అవన్నీ కూడా చాలా డ్యామేజ్ అయిన నేపథ్యంలో స్థానికంగా హాస్పిటల్కి తీసుకెళ్లారు. హాస్పిటల్ తీసుకెళ్ళినప్పుడు చాలా డాక్టర్ కూడా చాలా ప్రయత్నించారు కానీ అప్పటికే ప్రాణం పోయినట్టుగా వైద్యులు నిర్ధారించడం జరిగింది. అయితే ఈ ప్రమాదానికి కారణమైనటువంటి లారీ డ్రైవర్ అక్కడి నుంచి అక్కడే పారిపోయినటువంటి పరిస్థితిగా పడుతుంది. కేసు నమోదు చేసుకుంటే పోలీసులు అన్ని సీసీ కెమెరాలను పరిశీలించారు. ముఖ్యంగా ప్రమాదం జరిగినటువంటి ఆ ప్లేస్ లో అక్కడ ఒక చిన్న హోటల్లో కానీ మరొక బుక్ స్టాల్ ఉంది. ఆ ప్లేస్ లో ఆ సీసీ కెమెరా డేటాని పరిశీలించిన తర్వాత ఇది కావాలనే యాక్షన్ చేసినట్లా కనపడుతుంది. ఎందుకంటే అతను వెనక నుండి వస్తున్నట్టు ఆల్రెడీ ముందు తన పక్కన వెళ్తున్నట్టు బైక్ ను కూడా చూసుకోకుండా చాలా వేగంగా గుద్దుకుంటూ వెళ్ళిపోయినటువంటి దృశ్యం అనేది సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. వెంటనే ఆ పోలీసులు కూడా అప్రమత్తమై ఆ లారీ ఎక్కడి వరకు వెళ్ళింది, ఏ ప్లేస్ కి వెళ్ళింది అనే దానిపై కూడా సీసీ కెమెరాను పరిశీలించిన తర్వాత ఒక ప్లేస్ లో ఒక లారీని అక్కడ ఆపి లారీ డ్రైవర్ పారిపోతున్నప్పుడు పోలీసులు పట్టుకున్నట్టుగా తెలుస్తుంది. పోలీసులు పట్టుకుని ఇప్పుడు అతను అరెస్ట్ చేశారు. రిమాండ్ కూడా పంపించినట్టుగా మనకు సమాచారం వస్తుంది. ఎందుకంటే ఎగ్జాక్ట్ గా ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంప్ ఆపోజిట్ ఈ యొక్క సంఘటన జరిగిన నేపథ్యం ఏర్పడుతుంది. ఎందుకంటే చాలా చిన్న అమ్మాయి జాన్సన్ గ్రామర్ స్కూల్లో చదువుతుంది. ఒక కూతురు చనిపోవడం పట్ల తల్లిదండ్రులు చాలా విలపిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ రాణా.